వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 న్యూస్. మనకి వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ప్రభుత్వం కీలక నిర్ణయం విడుదల. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో విపరీతంగా జరిగిన అవినీతి, నిర్లక్ష్యం అనే వాదన ఉంది. అందుకే ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చాలా ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు టైం ప్రకారం ఉద్యోగానికి రావట్లేదని, కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించడంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారనమాట. గ్రౌండ్ లెవెల్ నుంచి పరిస్థితిని చక్కదిద్దేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో నవంబర్ 1 నుంచి 30 వరకు బయోమెట్రిక్ హాజరు అమలు చేశారనమాట. అందువలన ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయించుకోవాల్సిందే. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, హాజరు వేయడంతో మర్చిపోయినా దానితో ప్రభుత్వానికి సగం సంబంధం లేదని, వారికి జీతాల్లో కోత తప్పదని చెప్పడం జరిగింది. అందువలన ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా క్రమశిక్షణ, సమపరిపాలన పాటిస్తారని ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. తద్వారా క్షేత్రస్థాయిలో అయితే వస్తున్న విమర్శలైతే కొంత బ్రేక్ పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే నిజానికి బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చింది సీఎం చంద్రబాబు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పరిపాలనను ఆయన ఈ విధంగా తెచ్చాడనమాట. అయితే అప్పట్లో ఉద్యోగులతో పాటు టీచర్లకు కూడా దీన్ని వర్తింపజేశారనమాట. అయితే వైసీపీ కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. కానీ ఎన్నికలకు ముందు నిలిపివేసిందనమాట. అయితే వైసీపీ పరిపాలనలో ఎక్కువ ప్రాధాన్యత వాలంటీర్లకు ఇచ్చిన మాజీ సీఎం జగన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పెద్ద పట్టించుకోలేదనమాట. అయితే ఇప్పటి కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లకు ప్రాధాన్యత లేదు, అదే ఉద్యోగులు ప్రాధాన్యత ఉంది అని, అందువలన ప్రభుత్వం వారి విషయంలో చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్లు కనిపిస్తుందనమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.